ఓకే. సో, నరేటివ్స్ ఎక్కడుండాలి? ఏంటుండాలి అనంటే, ఇప్పుడు దాని గురించి మళ్ళీ చెప్పుకుందాము. సో, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ అండ్ టెక్స్ట్ బుక్స్ గురించి చెప్పుకుందాం అనుకున్నాం. అంటే హోలిస్టిక్‌గా ట్రీట్ చేయాలి. హోలిస్టిక్‌గా అప్రోచ్ కానీ, హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే మొత్తం ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూని ఇంటిగ్రేట్ చేయాలి కదా! అంటే ఓన్లీ రీడింగ్ అండ్ రైటింగే కాదు, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అన్నిటిని కూడా ట్రీట్ చేసి కలిపి హోలిస్టిక్‌గా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనమాట. హోలిస్టిక్‌గా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే మరి టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా ఉండాలి? పిల్లలు నేర్చుకోవడానికి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏ విధమైనది ఉండాలి అనేది చూద్దాం మరి. మరి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ దాన్ని మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్‌లో చదువుకుని ఉన్నారు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గురించి. సో, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ దాన్నే మనము టీఎల్ఎం అని కూడా అంటున్నాము షార్ట్‌గా కదా! యాక్చువల్లీ ఏంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే ఏంటి? అంటే ఒక టీచర్ సో, ద మెటీరియల్ దట్ ద టీచర్ యూజెస్ ఇన్ ద క్లాస్ రూమ్ టు సపోర్ట్ లెర్నింగ్ కదా! అంటే టీచర్ ఏదైతే మెటీరియల్ క్లాస్ రూమ్‌లో పిల్లలకు నేర్పించడానికి ఉపయోగపడుతుందో, అంటే టీచర్ నేర్పించడానికి, పిల్లలు నేర్చుకోవడానికి ఏదైతే వస్తు సామాగ్రి గానీ, ఏదైతే మెటీరియల్ యూజ్ చేస్తారో దాన్ని టీఎల్ఎం అంటున్నాం. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. అంటే ఏంటది? నేను రాయనివ్వండి, ఒకసారి రాసి చెప్తాను నేను. సో, ద టీఎల్ఎం ఏంటి? సో, ద మెటీరియల్. సో, ఏ మెటీరియల్? సో, the material that teacher uses ఎక్కడ యూజ్ చేస్తుంది? యూజెస్ ఇన్ ద క్లాస్ రూమ్ దేనికి? టు సపోర్ట్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. సో, మనం ఇదివరకు లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ చెప్పుకున్నాం కదా! అంటే లిసన్, స్పీక్, పిల్లవాడు వినగలగాలి, విన్నది అర్థం చేసుకోగలగాలి, చూసింది చదవగలగాలి, మాట్లాడగలగాలి, ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ చెప్పుకున్నాం కదా మనము. సో, ఆ ఆబ్జెక్టివ్స్ సాధించడానికి టీచర్ ఏదైతే క్లాస్లో ఉపయోగిస్తుందో దాన్నే మనము టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని చెప్తున్నాము. సో, లెట్ మీ రీడ్ అవుట్ ఫర్ యూ. సో, ద మెటీరియల్ దట్ టీచర్ యూజెస్ ఇన్ ద క్లాస్ రూమ్ టు సపోర్ట్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఈస్ కాల్డ్ as టీఎల్ఎం. సో, ఈ టీఎల్ఎం మరి అందరికీ ఒకే విధంగా ఉంటుందా? ప్రతి టీచర్‌కి ఒకే విధంగా ఉంటుందా టీఎల్ఎం? కాదు. టీఎల్ఎం అనేది టీచర్ స్పెసిఫిక్‌గా ఉంటుంది. అంటే ఏ టీచర్‌కి అంటే వాళ్ళ టీచర్ క్రియేటివిటీని బట్టి, వాళ్ళ రిసోర్స్‌ఫుల్‌నెస్‌ని బట్టి వాళ్ళు మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడం గానీ, మెటీరియల్ ప్రిపేర్ చేయడం కానీ చేస్తారు కదా! సో, ఎవ్రీ టీచర్ ద టీచర్ ఐడెంటిఫైస్ అంతే కదా! ఏ టీచర్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళకి కావాల్సింది. సో, ద టీచర్ ఐడెంటిఫైస్ అప్రోప్రియేట్ అంటే టాపిక్‌కి అనుగుణంగా కావాల్సిన మెటీరియల్ రిక్వైర్డ్ టు టీచ్. And collects the same. So, let me read out. So, the teacher identifies appropriate resource material required to teach and collects the same. అంటే ఏదైతే తనకి మెటీరియల్ అవసరమో ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట, ఏమేమి కావాలి అనేది. ఐడెంటిఫై చేసిన తర్వాత ద టీచర్ హ్యాస్ టు కలెక్ట్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. సో, అప్పుడు అందుకని ఏమంటున్నాము? సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్రియేటివిటీ ఆఫ్ ద టీచర్ కదా! సో, it depends on the creativity of the teacher. కదా! సో, అలాంటప్పుడు టీచర్ ఎలాంటి మెటీరియల్ కలెక్ట్ చేయొచ్చు? ఎటువంటి మెటీరియల్ ఉంటుంది టీచర్ దగ్గర? ఏమేమి కలెక్ట్ చేయొచ్చు? ఎస్. సో, టీచర్
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ కలెక్ట్ చేయొచ్చు. అసలు టీఎల్ఎంని మనము కేటగరైజ్ చేయొచ్చా? ఎస్. సో టీఎల్ఎం కెన్ బి categorized into 3 types. ఏంటి ఫస్ట్? audio material, then video material, then the material which has both audio and video. So as these materials are used for teaching, they are said as aids, teaching aids. They are the teaching aids. So the teaching aids can be divided into 3 categories, is it not? So audio material, audio aids, material or aids we can call them audio aids, video aids, and audio visual aids. Okay, so they are the teaching aids prepared, that can be prepared by the teacher. So audio material collect cheyochu, video material, audio video material. సో ఈ ఆడియో వీడియో ఈ మెటీరియల్ కాకుండా అంటే వీటికి ఏమేమి కలెక్ట్ చేయొచ్చు? ఎగ్జాంపుల్ టీచర్. సో ఇంకొకటి, ఈ కలెక్ట్ చేసేటప్పుడు టీచర్ ఇంకొక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ మీన్స్ it should have the connection with the daily life. They should be able to use that in their daily life. So whatever they learn in the classroom, it should be useful in their day-to-day life communication. Okay, so the teacher can, apart from these 3 aids, so the teacher can collect some material that is readily available in the surroundings. That is the original material which is available in the surroundings. So like newspaper cuttings. So example, let me write down some. Okay, newspaper cuttings. So newspaper cuttings are there. Then different types of wrappers you can collect. Wrappers like soap wrappers, biscuit wrappers, whichever the children like, whichever are attractive, you can collect the wrappers. Then you can also collect pamphlets, పోస్టర్స్, పిల్లలకి ఇంట్రెస్టింగ్గా అనిపించేవన్నీ కూడా కలెక్ట్ చేసి వాటిని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కింద వాడవచ్చు. స్టూడెంట్స్ని కూడా మనకు వీలు కాకపోతే ఈవెన్ స్టూడెంట్స్ని కూడా వాటిని కలెక్ట్ చేసి తీసుకొచ్చే విధంగా మనం మళ్ళీ ఎంకరేజ్ చేయొచ్చు పిల్లల్ని. ఓకే, సో టిఎల్ఎం ఈజ్ డివైడెడ్ ఇంటూ ఆడియో ఎయిడ్స్, వీడియో ఎయిడ్స్ అండ్ ఆడియో విజువల్ ఎయిడ్స్. సో మరి ఇప్పుడు ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అవసరం ఏంటి? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దిస్ టీచింగ్ మెటీరియల్? సో అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని అవసరం ఏంటి అని చూస్తే ఏంటి నీడ్ ఆర్ ఇంపార్టెన్స్? సో దేని ఇంపార్టెన్స్ ఆఫ్ టీఎల్ఎం. సో లెట్ us see the importance or need of TLM. సో దేనికి అసలు టీఎల్ఎం ద్వారా ఉపయోగం ఏంటి? సో టీఎల్ఎం ప్రొవైడ్స్ ద స్టూడెంట్ అంటే ఒక డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ పిల్లలకి ఇవ్వడానికి. సో డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారని మనకు తెలిసిన విషయమే కదా. సో టీచింగ్ ఎయిడ్స్ ఇస్తే ఏమవుతుందంటే పిల్లలకు వాటి ద్వారా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుందన్నమాట. సో దానితో ఏమవుతుంది, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకి? సో టీచింగ్ లెర్నింగ్ అనేది పిల్లలకి జాయ్ఫుల్ అవుతుందన్నమాట. సో ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటి? టు మేక్, దేనికి ఉపయోగిస్తాం మనము? టు మేక్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జాయ్ఫుల్. సో మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జాయ్ఫుల్గా ఉండడానికి, పిల్లలకి అట్రాక్టివ్ ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడానికి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి అని అంటే మనకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉండాల్సిందే. తర్వాత
చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ అంటే వాళ్ళ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఇంట్రెస్టింగ్గా చేయడానికి కూడా మనకు డిఫరెంట్ టీఎల్ఎం అవసరం ఉంటుంది. సో ఏంటి టు క్రియేట్, ఏం క్రియేట్ చేయాలి? టు క్రియేట్ ద ఎన్వైరన్మెంట్ ఎలాంటి ఎన్వైరన్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఒక ఇంట్రెస్టింగ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి టీఎల్ఎం కావాలి. సో ఇంట్రెస్ట్తో పాటు అంటే ఎంజాయ్ చేస్తారు పిల్లలు, ఎంజాయ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. ఇంట్రెస్ట్ కలిగినప్పుడు వాళ్ళ అటెన్షన్ ఎలా ఉంటుంది? వాళ్ళ అటెన్షన్ కూడా చక్కగా విత్ అటెన్షన్ వాళ్ళు చేయగలుగుతారు. సో టు డ్రా దర్ అటెన్షన్ ఆల్సో, వాళ్ళు జనరల్గా పిల్లల నేచర్ ఎలా ఉంటుంది అనుకున్నాము? వాళ్ళ అటెన్షన్ స్పాన్ తక్కువ ఉంటుంది అనుకున్నాము. వాళ్ళ అటు ఇటు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి అనుకున్నాం. సో వాళ్ళ అటెన్షన్ డ్రా చేయాలి అంటే మనం టీఎల్ఎం యూస్ చేయాల్సిందే. సో టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్, అటెన్షన్. సో టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వీ రిక్వైర్ ద టీఎల్ఎం అనమాట. తర్వాత ఇంకొకటి కూడా మనకు తెలుసు కదా, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు, డైరెక్ట్గా ఉన్నప్పుడు పిల్లలు ఏదైతే నేర్చుకుంటారో అది ఎక్కువ పర్మనెంట్గా ఉంటుంది కదా, ఇట్ లాస్ట్ ఫర్ లాంగర్ పీరియడ్. వేరస్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ లాంటి టీచింగ్ వి ఫర్గెట్, ఇట్స్ లైక్ షార్ట్ మెమరీ లాగా ఉంటుంది. సో విచ్ వన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ టు ద స్టూడెంట్స్? సో ఇట్ షుడ్ రిటైన్ ఫర్ లాంగర్ పీరియడ్ అండ్ ఇట్ షుడ్ బి పర్మనెంట్ కదా, పర్మనెంట్గా ఉండాలి, అప్పటికప్పుడు మర్చిపోయే విధంగా ఉండకూడదు. సో ఆ పర్మనెంట్గా ఉండాలి అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ దానికి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇట్ హెల్ప్స్ టు రిటైన్ కాన్సెప్ట్స్, ఎక్కువగా పర్మనెంట్గా ఉండడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మోర్ కాన్సెప్ట్ పర్మనెంట్ అనమాట. సో కాన్సెప్ట్ ఎక్కువగా పర్మనెంట్గా రిటైన్ చేసుకోవడానికి, అంటే నేర్చుకున్నది ఎన్నాళ్ళ తర్వాత అయినా మళ్ళీ గుర్తు తెచ్చుకునే విధంగా ఏది చేస్తుంది? టీఎల్ఎం, ప్రాపర్ టీఎల్ఎం యూజ్ చేస్తేనే అది రిటైన్ చేయగలుగుతాం అన్నమాట. సో టీఎల్ఎం యూజ్ చేయడం ద్వారా ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. సో టీఎల్ఎం ద్వారా వాళ్ళని బాగా మోటివేట్ చేయగలుగుతాం అన్నమాట. సో డిఫరెంట్ వేరియేషన్ ఉందనుకోండి టీఎల్ఎంలో, వేరియేషన్ అంటే పిల్లల్ని ఈజీగా మోటివేట్ చేయగలను అనమాట. టు మోటివేట్ ప్రాపర్లీ అనమాట. సో డిఫరెంట్ టీఎల్ఎం యూస్ చేసామనుకోండి వేరియేషన్, సో ఈ పిల్లలు ఈజీగా మోటివేట్ అవుతారనమాట, బాగా మోటివేట్ అవుతారు. సో బాగా మోటివేట్ అయిన పిల్లలకి వాళ్ళ ఇమేజెస్ ఏమైనా అంటే లిసనింగ్ కానీ టాస్క్స్ కానీ ఈజీగా చేయగలుగుతారు. వాళ్ళ ఇమాజినేషన్ పవర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో టు డెవలప్ ప్రాపర్ ఇమేజెస్, అంటే వాళ్ళలో ఏదైతే ఇమేజెస్ మనం ఫామ్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ ఇమేజెస్ కూడా ఈజీగా ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ప్రాపర్ ఇమేజెస్ డెవలప్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకి టీఎల్ఎం యూస్ చేస్తే. వాళ్ళ కాన్సెప్చువల్ థింకింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, డెవలప్ అవుతుంది. కాన్సెప్ట్స్ ఈజీగా ఫామ్ అవుతాయి, డైరెక్ట్గా వస్తువుని చూడడము, వాటిని డైరెక్ట్ కాంటాక్ట్ ఉండడం ద్వారా వాళ్ళ కాన్సెప్చువల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత టీఎల్ఎం ఎక్కువగా యూజ్ చేయడం ద్వారా ఇంకొకటి కూడా ఏంటంటే ఇట్ ఇంక్రీజ్ ద వొకాబులరీ కూడా పెరుగుతుంది. అలా అల్టిమేట్గా ఏంటి, వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ చేయడమే కదా, లాంగ్వేజ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి.
తర్వాత ఇంకొకటి టీచర్కి ఏ రకమైన యూస్ఫుల్ ఉందా దీనివల్ల? ఎస్, ద టీచర్ కూడా ఏంటి, షీ కెన్ సేవ్ టైం. సో దే వోంట్ బి వేస్టేజ్ ఆఫ్ టైం. నో వేస్టేజ్ ఆఫ్ టైం వేస్టేజ్ అవ్వదు టీచర్కి కదా, అన్నెసరీ వేస్టేజ్ ఉండదు. తర్వాత ఈ టిఎల్ఎం ద్వారా లర్నింగ్ ప్రాసెస్ లైవ్లీగా ఉంటుంది కదా, లర్నింగ్ ప్రాసెస్ లైవ్లీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు. సో అల్టిమేట్గా నో వేస్టేజ్ ఆఫ్ టైం అనుకున్నాం కదా ఫర్ ద టీచర్. టైమే కాదు, ఈవెన్ టీచర్ లేబర్ కూడా రెడ్యూస్ చేస్తుంది, అంటే టీచర్ పని భారాన్ని రెడ్యూసెస్ ద లేబర్. ఎవరు లేబరు? టీచర్ అని పెడదాం నేను. దిస్ ద టీచర్స్ లేబర్. వేస్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ రెడ్యూసెస్ ద టీచర్స్ లేబర్. సో ఇన్ని లాభాలు ఉన్నాయి మరి మనకు టిఎల్ఎం యూజ్ చేయడం ద్వారా. సో అలాంటప్పుడు మనం టిఎల్ఎం యూజ్ చేయాలా వద్దా? ఎస్, డెఫినెట్లీ వీ నీడ్ టు యూస్ టిఎల్ఎం, గుడ్ టిఎల్ఎం. సో మరి గుడ్ టిఎల్ఎం అంటే ఏంటి? టిఎల్ఎం మరి ఎలా ఉండాలి? టిఎల్ఎం ఇవన్నీ చేయగలగాలి అంటున్నాం. టిఎల్ఎం ఏంటి? లర్నింగ్ ప్రాసెస్ జాయ్ఫుల్గా ఉండేటట్టు చేయాలి, ఇంట్రెస్టింగ్గా ఉండాలి, వాళ్ళ అటెన్షన్ని డ్రా చేయగలగాలి, వాళ్ళ లెర్నింగ్ని పర్మనెంట్గా ఉండేటట్టు చేయాలి, వాళ్ళని బాగా మోటివేట్ చేయగలగాలి, వాళ్ళలో ఆ ఇమేజెస్ క్రియేట్ చేయగలగాలి, కాన్సెప్ట్స్ ఫామ్ చేయగలగాలి, వొకాబులరీ డెవలప్ చేయాలి, లాంగ్వేజ్ స్కిల్స్ యూజ్ చేయగలగాలి, టీచర్కి టైం కూడా వేస్ట్ కాకుండా ఉండాలి, లైవ్గా ఉండాలి క్లాస్ రూము, పిల్లలందరూ యాక్టివ్గా ఉండాలి. మరి ఇవన్నీ ఉండాలి అంటే మరి మనం టీచర్ సెలెక్ట్ చేసేది, టీచర్ యూజ్ చేసే టిఎల్ఎం కూడా అలా ఉండాలి. మరి అలా ఉండాలంటే ఎలా ఉండాలి? సో చూద్దాం, టిఎల్ఎం ఎలా ఉండాలో చూద్దాం. సో now let us discuss about the nature of TLM. So how the TLM should be, let us. సో TLM అనేది చైల్డ్ యాక్టివ్గా ఉండాలనుకున్నాం, ఇంట్రెస్టింగ్గా ఉండాలనుకున్నాం కాబట్టి TLM లర్నర్ ఫ్రెండ్లీ ఉండాలి, లర్నర్ ఫ్రెండ్లీ ఎప్పుడు ఉంటుంది? అది చైల్డ్ సెంటర్గా ఉన్నప్పుడు, చైల్డ్ సెంటర్డ్ వే. తర్వాత మనం మనం కలెక్ట్ చేసే టిఎల్ఎం లేదా యూజ్ చేసే టిఎల్ఎం, ఇట్ షుడ్ బి రిలవెంట్ అండ్ అప్రోప్రియేట్ టు ద టాపిక్ దట్ ద టీచర్ ఈజ్ యూజింగ్. టీచర్ ఏ టాపిక్ యూజ్ చేస్తుందో ఆ టాపిక్కి అనుగుణంగా దానికి సరిపోయే విధంగా మ్యాచ్ అయ్యే విధంగా టిఎల్ఎం ఉండాలి. సో దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్, ఇట్ షుడ్ బి రిలవెంట్ and appropriate. నెక్స్ట్, సరే టిఎల్ఎం కలెక్ట్ చేయాలి కాబట్టి టీచర్ చాలా కాస్ట్లీది తీసుకురాగలదా? ప్రతి టీచర్ కాస్ట్లీ మెటీరియల్ క్లాస్ రూమ్లోకి తీసుకురమ్మని కాదు, బట్ ద మెటీరియల్ షుడ్ బి లో కాస్ట్ ఆర్ నో కాస్ట్ and it should be available. అంటే మనం మెటీరియల్ తయారు చేసినప్పుడు ఏ దృష్టిలో పెట్టుకోవాలి? అది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదై ఉండాలి. తక్కువ ఖర్చు కాదు, అసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మన సరౌండింగ్స్లో ఈజీగా అవైలబుల్ ఉండేటటువంటి మెటీరియల్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ లో కాస్ట్, నో కాస్ట్ అండ్ అవైలబిలిటీని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత మనం అనుకున్న టిఎల్ఎం ఏదైతే మనము సార్ట్అవుట్ చేసామో ఈ మెటీరియల్ తయారు చేయాలని, సో ఆ మెటీరియల్
ప్రిపరేషన్కి కలెక్షన్కి ఆస్కారం ఉండాలన్నమాట. సో దట్ ఈస్ దిస్ షుడ్ బి స్కోప్ అనమాట. దేనికి స్కోప్ ఉండాలి? దాన్ని ప్రిపేర్ చేసుకోగలగాలి మనము. దిస్ షుడ్ బి స్కోప్ ఫర్ ప్రిపరేషన్. సో దిస్ షుడ్ బి స్కోప్ ఫర్ ప్రిపరేషన్ అనమాట. తర్వాత మనం కలెక్ట్ చేసిన మెటీరియల్ పిల్లలకి ఉపయోగపడకుండా మనకి మాత్రమే మన దగ్గరే పెట్టుకుని లేదా మనకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఉండకూడదు. సో దట్ మెటీరియల్ ఏదైతే మనం ప్రిపేర్ చేస్తామో ఆ మెటీరియల్ ద్వారా పిల్లలతో ఇంటరాక్ట్ చేయగలగాలి. పిల్లలు మాట్లాడే విధంగా ఉండాలి. పిల్లలు దాన్ని చూసి మాట్లాడగలగాలి, మనతో ఇంటరాక్ట్ అవ్వగలగాలి. సో దట్ ఈస్ వాట్. సో దేర్ షుడ్ బి స్కోప్ ఫర్ ఇంటరాక్షన్ అండ్ కమ్యూనికేషన్. తర్వాత మనం తీసుకొచ్చిన టీఎల్ఎం, ప్రతి పిల్లవాడు ఒకే టీఎల్ఎం ఒకే విధమైన టీఎల్ఎంని యూజ్ చేయలేడు. బికాజ్ మనం చెప్పుకున్న వాళ్ళకి ప్రతి పిల్లవాడికి వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది, వాళ్ళ లెర్నింగ్ లెవెల్స్ వేరే ఉంటాయి. సో వాళ్ళ అవసరాలు వేరే ఉంటాయి. సో వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ లెవెల్ని బట్టి వాళ్ళకి ఏ టీఎల్ఎం అవసరమో అదే టీఎల్ఎం మనం తయారు చేసుకోవాలి. సో దట్ షుడ్ బి ద టీఎల్ఎం షుడ్ బి ఎలా ఉండాలి మరి? లెవెల్ స్పెసిఫిక్గా ఉండాలి. అంటే వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా ఉండాలి. తర్వాత నీడ్ బేస్డ్ ఉండాలి. టీఎల్ఎం తెమ్మన్నారు కదా అని చెప్పేసి ఏదో ఒక టీఎల్ఎం తీసుకురావడం కాదు, అవసరానికి అనుగుణంగా నీడ్ బేస్డ్ ఉండాలి అది. తర్వాత టీఎల్ఎం తెచ్చిన టీఎల్ఎం ఇప్పుడు దేనికైతే తెచ్చామో దీనికి ఒక్కదానికి ఉపయోగిస్తాను అని కాదు, దేనికైనా మనం దాన్ని మార్చుకోగలగాలి. అంటే దెర్ షుడ్ బి స్కోప్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అది స్కోప్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ. నేను దీనికే వాడతాను, ఇప్పుడు లెక్కలు చెప్పడానికే తెచ్చాను, ఓన్లీ లెక్కలకే వాడతాను అని కాదు. సో ఆ లెక్కలకి మనం చెప్పడానికి కాదు, దాని లాంగ్వేజ్కి కూడా మనం యూజ్ చేసుకోగలగాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ మెయిన్ బై ఫ్లెక్సిబిలిటీ. తర్వాత మనం చేసే ప్రతి టీఎల్ఎం కూడా దేర్ షుడ్ బి స్కోప్ ఫర్ యాక్టివిటీ బేస్డ్ ఉండాలన్నమాట. స్కోప్ ఫర్ యాక్టివిటీ బేస్డ్ ఉండాలి. తర్వాత ఛాలెంజింగ్గా ఉండాలి, ఎందుకంటే పిల్లలు ఛాలెంజింగ్గా లేకపోతే ఇంట్రెస్ట్ చూపించారు కదా. సో ఛాలెంజింగ్, ఇట్ షుడ్ బి ఛాలెంజింగ్ అనమాట. సో దట్ షుడ్ బి ఛాలెంజింగ్ ఉండాలి. తర్వాత అట్రాక్టివ్ ఉండాలి కదా. సో ద మెటీరియల్, ద టీఎల్ఎం దట్ యు ప్రిపేర్ షుడ్ బి అట్రాక్టివ్ అండ్ మేనేజబుల్. మేనేజ్ చేయగలిగేటట్టుగా ఉండాలి మెటీరియల్. అంతేగాని పిల్లలు ఇరగొట్టేస్తారు చేస్తారు నా దగ్గరే పెట్టుకుంటానని కాదు. మనం ఇచ్చిన మెటీరియల్ని పిల్లలు చక్కగా వాడుకునే విధంగా వాళ్ళు దాన్ని మేనేజ్ చేయగలిగే విధంగా ఉండాలి. సో మేనేజబుల్గా ఉండాలి అది. ఓకే, మరి మనం చేసే మెటీరియల్, మనం కలెక్ట్ చేసే మెటీరియల్ ఇలా ఉండాలి అనుకున్నాం. మరి మెటీరియల్ ఇలా ఉన్నప్పుడు మరి ఏ మెటీరియల్ ఇలా ఉంటుంది అంటే ఏ మెటీరియల్ మనం కలెక్ట్ చేయొచ్చు, ఏం తీసుకురావచ్చు? ఓకే, లెట్ us see that. సో వాట్ ఈస్ ద మెటీరియల్? అసలు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏంటి, ఏమేమి మెటీరియల్ సజెస్ట్ చేస్తున్నాం మనం? సో సజెస్టెడ్ టీఎల్ఎం ఏంటి, ఏ టీఎల్ఎం మనం సజెస్ట్ చేయొచ్చు? సో ఏమేమి కలెక్ట్ చేయొచ్చు ఇందాక మనం అనుకున్నాం కదా. సో ఏ టీఎల్ఎం జనరల్గా యూజువల్గా టీచర్ అసలు వాడతారు? ఓకే, ఫోటోగ్రాఫ్స్ వాడచ్చు. ఫోటోగ్రాఫ్స్, చిన్నపిల్లలకైతే టాయ్స్, డాల్స్, క్రయాన్స్ వాడచ్చు, కలరింగ్ చేయడానికి వాటికి కదా క్రయాన్స్. జస్ట్ కలర్స్ అని పెడదాం, లేకపోతే వాటర్ కలర్స్, క్రయాన్స్. సో వాటన్నిటికీ కలిసి మనము కలర్స్ అని పెడదాం. కలర్స్, పెన్సిల్స్ ఎక్సెట్రా పెట్టుకున్నాము. ఇంకొక నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్ వాడచ్చు. సో ఇవన్నీ ఏంటనేది మళ్ళీ నెక్స్ట్
ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఫ్లాష్ కార్డ్స్ ఏంటి ఇవన్నీ ఏంటో మనం చూద్దాం తర్వాత. ఫ్లాష్ కార్డ్స్ వాడచ్చు, డామినో కార్డ్స్ వాడచ్చు, డామినోస్ అంటారు. వీ కెన్ యూస్ మ్యాస్టిక్ డ్రాయింగ్స్ వాడచ్చు. తర్వాత స్టిక్ ఫిగర్స్ చార్ట్ పైన ఫాస్ట్ క్విక్గా డ్రా చేయడానికి స్టిక్ ఫిగర్స్ యూజ్ చేయొచ్చు టీచరు. తర్వాత వీ కెన్ యూజ్ ర్యాపర్స్. ఇందాక అనుకున్నాం కదా, ర్యాపర్స్ అనుకున్నాం అంటే చాక్లెట్ ర్యాపర్స్, సోప్ ర్యాపర్స్, మెడిసిన్వి, హెల్త్ డ్రింక్ ర్యాపర్స్. సో అదర్ సచ్ మెటీరియల్ అనమాట. ఎన్వైరన్మెంట్ ప్రింట్ అంటారు వీటిని. ఎన్వైరన్మెంట్లో ప్రింటెడ్ మెటీరియల్ అంటారు వీటిని. అంటే దీన్ని మనం ప్రత్యేకంగా మనం తయారు చేసుకోక్కర్లేదు. ఎన్వైరన్మెంట్లో రెడీగా అవైలబుల్ మెటీరియల్ అనమాట ర్యాపర్స్ ఇవన్నీ. సో ఇదే కాకుండా ఎన్వైరన్మెంట్లో మనకి ఇంకా చాలా మెటీరియల్ దొరుకుతాయి. సో లైక్ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ వీ కెన్ కలెక్ట్ విచ్ ద చిల్డ్రన్ షో ఇంట్రెస్ట్ ఆన్. తర్వాత కొన్ని పిల్లల అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి రిగార్డింగ్ చాక్లెట్స్ కానీ, లేదా సమ్ ఈటబుల్స్, ఎనర్జీ డ్రింక్స్, అడ్వర్టైజ్మెంట్స్ కలెక్ట్ చేయొచ్చు. కొన్ని బ్రోషర్స్ కలెక్ట్ చేయొచ్చు. కొన్ని బ్రోషర్స్ వాళ్ళ యాక్టివిటీస్ గురించి, పిల్లల గురించి వాళ్ళ స్టోరీస్ కొన్ని ఇస్తారు బ్రోషర్స్, అవి కలెక్ట్ చేయొచ్చు. ఆర్ యూ కెన్ కలెక్ట్ సమ్ పాంప్లెట్స్ కలెక్ట్ చేయొచ్చు. లేదా మనం సొంతంగా కొన్ని వర్క్ షీట్స్ తయారు చేయొచ్చు. వర్క్ షీట్స్ కానీ యాక్టివిటీ షీట్స్ తయారు చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ చార్ట్స్, రెగ్యులర్గా టీచర్స్ యూజ్ చేసే చార్ట్స్ ఉండనే ఉన్నాయి. సర్టన్ కార్డ్స్ యూజ్ చేయొచ్చు. కార్డ్స్ లైక్ పిక్చర్ కార్డ్స్ ఉంటాయి, పిక్చర్స్ ఉన్న కార్డ్స్ ఉంటాయి. పిక్చర్ కార్డ్స్ వీ హ్యావ్ ఆల్సో వర్డ్ కార్డ్స్ ఉంటాయి. సో దీస్ కార్డ్స్ ఆల్సో వీ కెన్ collect or we can even prepare. Then we have certain maps, we can collect some maps, wall charts, toys. And we also can collect some pre-recorded audio or video material. Then we can collect the digital classroom material. Then we can also use puppets. Then we can use certain language games. We can collect them, some language games. Then we can collect certain child literature, that is the books for the children and by the చిల్డ్రన్ లిటరేచర్ అంటున్నాం దాన్ని. మనం చిల్డ్రన్ లిటరేచర్ కలెక్ట్ చేయొచ్చు. ఈ చిల్డ్రన్ లిటరేచర్ నేషనల్ లెవెల్లో ఉంది, స్టేట్ లెవెల్లో కూడా అవైలబుల్ ఉంది. పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసే బుక్స్, ఆ బుక్స్ కలెక్ట్ చేయొచ్చు పిల్లలకి. దెన్ స్కూల్స్లో ఇంగ్లీష్ క్లబ్స్ ఆర్గనైజ్ చేయొచ్చు. దెన్ రీడింగ్ కార్నర్స్ వీ కెన్ ఆర్గనైజ్, కార్నర్స్ పెట్టుకోవచ్చు. వాల్ మ్యాగజైన్స్ అరేంజ్ చేయొచ్చు. సోషల్ మీడియాని వాడుకోవచ్చు కొంతవరకు. సో ఈ మెటీరియల్ అంతా కూడా టీచర్ హ్యాస్ టు కలెక్ట్. అండ్ ఫ్రమ్ దీస్ మెటీరియల్ సర్టెన్ థింగ్స్ ఆర్ దేర్ విచ్ కెన్ బి కెప్ట్ పర్మనెంట్లీ విత్ ద టీచర్. కొంత పర్మనెంట్ మెటీరియల్ ఉంటుంది, కొంత నాన్ పర్మనెంట్ మెటీరియల్ ఉంటుంది.
So all this material the teacher can prepare, and she can, and this can be used for effective teaching learning in the classroom. Okay. So now let us see one by one the TLM. So what the TLM the teacher can use, and what is this low cost, no cost and anukunnam kada, what is this low cost and no cost material, and what is the readily available material in the environment, the original printed